ఇక్కడ ఏమైంది? అలకెందుకు రాజా, ఎందుకు అలకెందుకు అంటే తనకు మంత్రి పదవి రాదని కన్ఫర్మ్ అయిపోయింది. ఎవరికి? కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి. నేను కూడా గతంలో చెప్పినా కదా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి చాలా అంత ఈజీగా వచ్చేటువంటి అవకాశం అయితే లేదు. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి సారీ. సో ఎందుకు అంటే ఇప్పుడు అన్న ఒప్పుకోవాలి. ఇప్పుడు ఈయనకు మంత్రి పదవి రావాలంటే కోమటిరెడ్డి వెంకటరెడ్డి వర్సెస్ రాజగోపాల్ రెడ్డి. రాసి పెట్టుకోండి, రాబోయే రోజుల్లో ఇద్దరు అన్నదమ్ముల మధ్య పచ్చగడ్డి అయితే బగ్గుమైన రీతిలో గొడవలు కూడా కానున్నాయి. సో దాన్ని మంచిగా ఎవరు రేవంత్ రెడ్డి మంచి ఎంజాయ్ చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి ఇద్దరి మధ్యలో గొడవలు అయితే అని ఎంజాయ్ చేద్దాం ప్లాన్లో ఉన్నారు. ఎందుకంటే ఇద్దరు కూడా ఆయన మీద టార్గెట్ చేసిన వాళ్ళే. సో ఇప్పుడు రాజగోపాల్ రెడ్డికి మంత్రి కావాలి. ఓకే, ఇప్పుడు ఆల్రెడీ అన్నకు మంత్రి ఉన్నది, మళ్ళీ తమ్మునికి ఎట్లా ఇస్తారు? ఆల్రెడీ ఈయన మంత్రే, R&B మినిస్టర్ అయినా. సో ఈయనకు ఉండంగా ఎట్లా ఇస్తారు? ఆల్రెడీ నల్గొండలో కోమటిరెడ్డికి ఈయనకు మంత్రి పదవి ఉంది, ఉత్తమ్కున్నది. ఇక మళ్ళీ మూడో మంత్రి ఇస్తారా? ఇవ్వాలంటే ఇక రకరకాల ఇప్పుడు ఆల్రెడీ జరుగుతుంది. ఏది క్యాబినెట్కి సంబంధించినటువంటి కూర్పు మళ్ళొకసారి మార్పులు జరిగే అవకాశాలు కనబడుతున్నాయి. దానిలో బీర్లాయిలే పేరు ప్రధానంగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా బీర్లాయిలే బీసీ కోటాలో కుమ్మర యాదవ్ కోటాలో కుర్మ యాదవ్ కోటాలో ఆయన పేరు బలంగా వినిపిస్తూ ఉంది. అదేవిధంగా ఇంకెవరి పేరు వినిపిస్తుంది? మహేష్ కుమార్ గౌడ్ పేరు వినిపిస్తుంది. ఆ తర్వాత ఈయన డైరెక్ట్గా డిప్యూటీ సీఎంఏ రేస్లో ఉన్నాడని చెప్పి తెలుస్తూ ఉంది. ఆ తర్వాత మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు పేరు బలంగా వినిపిస్తోంది. ఆడ ఎవరు జూపల్లి కృష్ణారావుని తీసేసి ఈయనకి ఇద్దామనే దానిలో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సో ఈ పేర్లు ప్రధానంగా వినిపిస్తూ ఉన్నాయి. సో మరి ఇప్పుడు నల్గొండ జిల్లా రిప్రజెంట్ చేసేది బీర్లయ్య. ఇప్పుడు నల్గొండ జిల్లాకు బీర్లయ్య ఆల్రెడీ కన్ఫర్మ్ అయింది అనుకోండి, రాజగోపాల్ రెడ్డికి రాదనేది ఆయనకు అర్థమైపోయింది. అందుకే అలకబూనిండు, ఎవరిని పోనీయొద్దు. నాకు తెలిసి రేపు మాపో 100% రాజగోపాల్ రెడ్డి రేవంత్ రెడ్డి పైన తిరుగుబాటు కూడా చేస్తాడు. రాసి పెట్టుకోండి, తిరుగుబాటు చేస్తాడు, నో డౌట్. అలా నల్గొండ సభకు దూరంగా రాజగోపాల్ రెడ్డి వెళ్ళొద్దని అనుచరులు, క్యాడర్కు ఆదేశాలు. మంత్రి పదవి ఇవ్వకపోవడమే కారణమా? సో అలకెందుకు రాజా? అన్న మీద అధిష్టానం మీద? ఏ అన్న మీద లేదు, అధిష్టానం మీద లేదు, ఓన్లీ రేవంత్ రెడ్డి మీదనే. ఎందుకంటే రేవంత్ రెడ్డి ఆపుతున్న విషయం ఈయనకు తెలుసు. రేవంత్ రెడ్డి ఆపుతున్నాడు ఈయన మంత్రి పదవిని, వేరే కాదు. ఎందుకంటే గతంలో మునుగోడుకు సంబంధించినటువంటి ఎన్నికల్లో ఏ విధంగా ఆయన అది అయిందో అందరు కూడా తెలుసు. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అలక పాన్పు ఎక్కారా? నల్గొండలో సీఎం సభకు గైర్హాజరు కావడంతో సర్వత్రా ఇదే చర్చ నడుస్తున్నది. అయితే ఆ అలక సొంత అన్న వెంకటరెడ్డి మీదనా, లేక మంత్రి పదవిపై ఇచ్చిన మాటలు నిలబెట్టుకొని కాంగ్రెస్ అధిష్టానం పైన అని సందేహాలు వ్యక్తమవుతున్నాయి. రాజగోపాల్ రెడ్డి దూరంగా ఉండడమే కాకుండా తన నియోజకవర్గం చెందినటువంటి లీడర్లు, క్యాడర్ ఎవరు కూడా మీటింగ్కు వెళ్ళొద్దని ఆదేశించినట్లు ప్రచారం జరుగుతున్నది. సో ఆ కోపం ఎవరి మీద అంటే అధిష్టానం మీద కాదు, అన్న మీద కాదు, కేవలం రేవంత్ రెడ్డి మీదే. రేవంత్ తలుచుకుంటే వస్తుంది, లేకపోతే రాదు. సో ఇప్పుడు ఒకవేళ తమ్ముడికి రావాలంటే అన్న ఏం చేయాలి? సిడబ్ల్యూసీకి పోవాలి. ఆ ప్రపోజల్ ఉంది. అందుకే కొంచెం ప్రెషర్ బిల్డ్ చేస్తున్నాడు ఎవరు? రాజగోపాల్ రెడ్డి. మీరు ఇస్తారా, సస్తారా, లేకపోతే నా దారి నేను చూసుకుంటా. 100% ఆయన కాంగ్రెస్లో ఉన్నాడు. మళ్ళీ ఎన్నికలు రాగానే ఏదో ఒక పార్టీలో పోతాడు, బీజేపీలో పోతాడా, లేకపోతే ఇంకేదైనా దానిలోకి పోతాడా చూడాలి. మొత్తానికి ఏదో జరిగేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి.